భారతదేశంలోనే అతిపెద్ద ఇండిజినస్ ఎడిబుల్ క్రాప్ ఏంటో తెలుసా? మస్టర్డ్. మన మొత్తం ఆయిల్ ప్రొడక్షన్ దాదాపు 10.5 మిలియన్ టన్నులుంటే అందులో 4 మిలియన్ టన్నులు ఈ మస్టర్డ్ నుంచే మనకి వస్తుంది. మిగతాదేమో మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నాం. అయితే మన భారతదేశంలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్ ఇలాంటి రాష్ట్రాల యొక్క మస్టర్డ్ని పండిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఒక పారసైట్, అదే ఒరబ్యాంకే ఎజిప్టికా అన్నటువంటి ఒక పారసైట్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఈ మస్టర్డ్ ప్లాంట్ యొక్క వేర్లలోకి వెళ్ళి అక్కడి నుంచి పోషకాలన్నింటినీ తీసుకోవటం ద్వారా ఎల్లోయింగ్ అన్నటువంటిది అవ్వటం, గ్రోత్ అన్నటువంటిది గ్రోత్ అన్నటువంటి తగ్గుతూ ఉండటం, దానివల్ల ప్రొడక్షన్ లాస్ అన్నటువంటిది జరుగుతుంది. సో దీన్ని తగ్గించడానికి జిఎం క్రాప్స్ అంటే ఏంటి, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ని ఈ మస్టర్డ్ కి మన భారతదేశంలో అలో చేస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక డిబేట్ అన్నటువంటిది మొదలైంది. బట్ మనకి బయోసేఫ్టీ ఇష్యూ అన్నటువంటిది ఉంది, స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అన్నటువంటివి ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో అసలు ఈ జిఎం మస్టర్డ్ ని అలో చేస్తారా లేదా అన్నటువంటిది ఒక పెద్ద విషయం. అయితే మీరు చెప్పండి, జిఎం క్రాప్స్ కి సంబంధించి మన భారతదేశంలో వీటిని అలో చేయాలి అంటే దానికి సంబంధించిన స్టాట్యుటరీ రెగ్యులేటర్ ఎవరు అన్నటువంటిది కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి.